ఫ్రాక్షన్ సంబంధించి అండ్ కాంబినేషన్ సంబంధించి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. అవి చేసిన తర్వాత పూర్తిగా మనం ప్రాబిలిటీలోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే రైట్. ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే టైం అనే పదంలో అక్షరాలను ఉపయోగించి ఎన్ని పదాలను తయారు చేయవచ్చు అని ఒక క్వశ్చన్ వేసాడండి. ఏంటంటే టైం అండి. టైం అనే పదంలోని లెటర్స్ ను ఉపయోగించి అంటే ఈ TIME వీటిని ఉపయోగించి మళ్ళీ ఎన్ని పదాలను తయారు చేయవచ్చు, ఎన్ని వర్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు అన్నది మనకి క్వశ్చన్ అండి. రైట్. ఇందులో ఎన్ని ఉన్నాయి మనకి లెటర్స్? 4 లెటర్స్ ఉన్నాయండి. 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 4 లెటర్స్ ని కూడా తారుమారు చేస్తూ ఆ 4 లెటర్స్ ని తారుమారు చేస్తూ ఉంటే అట్లా మనం ఎన్ని పదాలు తయారు చేయవచ్చు. రైట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు టైం TIME అన్నాం, ఇదొక పదం. అట్లాగే IMET అనేది ఒక పదం. అలాగే EMTI ఇట్లా అండి. ఇట్లా రాసుకుంటా పోవాలి ఎలాంటి పదాలు ఎన్ని తయారు చేయవచ్చు అని అంటున్నాడు. అంటే వీటికి మరి మీనింగ్ లెస్ కదా సార్ అంటే ఇక్కడ అడిగేది అర్థవంతమైన పదాలను అడగలేదండి. ఈ టైం అనే పదములోని లెటర్స్ ని ఉపయోగించి ఎన్ని వర్డ్స్ ని మనం తయారు చేయవచ్చు అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్. అంతేగాని అర్థవంతమైన పదాలు అనలా. మళ్ళీ రీజనింగ్ లోకి వెళ్తే కనుక అక్కడ మళ్ళీ అడగచ్చు టైం అనే పదంలోని అక్షరాలను ఉపయోగించి ఎన్ని అర్థవంతమైన పదాలను తయారు చేయవచ్చు అని అడిగితే అప్పుడు మనం కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ అట్లా ఆలోచించాల్సిన అవసరం లేదు. టైం అనే ఒక పదం ఇచ్చాడు. ఈ వర్డ్ లో 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ ని ఉపయోగించి ఎన్ని వర్డ్స్ ని మళ్ళీ మనం తయారు చేయవచ్చు అని అన్నాడు. కాబట్టి డైరెక్ట్ గా ప్రాబ్లం లోకి వెళ్ళిపోతే ఈ 4 ఉన్నాయి కాబట్టి 4ని తారుమారు చేయాలి. 4ని తారుమారు చేస్తే ఎట్లా అవుతుంది? 4p4 దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్ అని అంటాం. సింపుల్ 4 ఫ్యాక్టోరియల్ అంతే. ఎందుకు 4 ఫ్యాక్టోరియల్ అయ్యిందంటే ఇది టైం అనే ఒక పదం ఉంది, దాన్ని మనం మార్చి రాశాం అంటే IMET అని రాశాం. ఈ రెండు సేమా నాట్ సేమా? ఇవి నాట్ సేమ్. ఇవేంటండి? నాట్ సేమ్. ఈ రెండు డిఫరెంట్ వర్డ్స్. అదేమో టైం వచ్చింది, ఇది ఇంకేదో వచ్చింది, పలకడానికి వీలు లేనటువంటి ఒక పదం వచ్చింది IMET. కాబట్టి ఈ రెండు నాట్ సేమ్, ఒకటైనవి కాదు. కాబట్టి నాట్ సేమ్ అంటే మనకు తెలిసిన కాన్సెప్ట్ ఏంటి? పెర్ముటేషన్ అది మనకు తెలుసు. నాట్ సేమ్ అంటే పెర్ముటేషన్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇది 4 ఉన్నాయి, ఆ 4ని కూడా మనం యూజ్ చేయాలి. కాబట్టి 4p4 అంటే చెప్పాం 4 ఫ్యాక్టోరియల్ గా రాసుకోవాలి. ఇక్కడ చెప్పాం NPN = n ఫ్యాక్టోరియల్ అని చెప్పాం. NPN = n ఫ్యాక్టోరియల్ అని చెప్పాం. కాబట్టి 4p4 అంటే 4 ఫ్యాక్టోరియల్. మరి ఇక్కడ ఇదంతా చూసుకోకూడదు. ఇంక ఈ 4p4 ఇవన్నీ ఆలోచించకూడదు. డైరెక్ట్ గా ఇలాంటిది ఇస్తే కనుక 4 ఫ్యాక్టోరియల్ అని రాసినట్టు ఉండాలి. టైం అనే పదంలో 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4 లెటర్స్ ని యూజ్ చేసి ఎన్ని వర్డ్స్ ని మనం తయారు చేయవచ్చు అన్నాడు. 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ ఇందులో రెండవది ఏంటంటే స్టార్టింగ్ విత్ టీ అన్నారండి. ఏంటంటే రెండవది స్టార్టింగ్ విత్ టీ అంటే టీతో ప్రారంభమయ్యి ఉన్నటువంటి పదాలను మనం తయారు చేయాలి. ఈ టైం అనే ఒక పదంలోని 4 అక్షరాలను ఉపయోగించి కొన్ని పదాలు తయారు చేయాలి. ఆ పదాలన్నీ కూడా టీతో ప్రారంభం అవ్వాలి. అంటే దీని మీనింగ్ ఏంటి? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో, మొత్తం 4 ప్లేస్లు ఉన్నాయి. ఈ 4 ప్లేసుల్లో ఫస్ట్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ ప్లేస్ లో మనకి టీని ముందుగా కూర్చోబెట్టాలని చెప్తున్నాడు. అంటే స్టార్టింగ్ విత్ టీ, టీతో మొదలయ్యేటటువంటి పదాలు ఎన్ని మనం తయారు చేయవచ్చు అని అంటున్నాడు. కాబట్టి స్టార్టింగ్ మనం ఫస్ట్ ప్లేస్ లో ఏదైతే ఉందో ఈ ప్లేస్ లో టీని కూర్చోబెట్టాలి. రైట్. ఇక్కడ టీని కూర్చోబెట్టాం. టీని కూర్చోబెట్టిన తర్వాత మిగతా ఇంకెన్ని ఉన్నాయి? ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయండి. ఈ 3 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ఖాళీల్లో మిగతా 3ని మనం తారుమారు చేసి కూర్చోబెట్టాలి. మరి తారుమారు చేసి కూర్చోబెడితే ఎట్లా అవుతుంది? మిగతా 3 ఉన్నాయి, ఆ 3ని 3 ప్లేసుల్లో కూర్చోబెట్టాలి. రైట్. 3ని 3 ప్లేసుల్లో కూర్చోబెడితే ఎట్లా అవుతుంది? 3 ఫ్యాక్టోరియల్. 3ని 3 ప్లేసుల్లో కూర్చోబెడితే 3 ఫ్యాక్టోరియల్. అంతే ఆన్సర్. సింపుల్. స్టార్టింగ్ విత్ టీ
అంటే ఫస్ట్ ఏ ఉండాలి, టీ ఉండాలి. మిగతా 3 లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి తారుమారు అవుతూ తయారు చేస్తా పోతే టీతో ప్రారంభమయ్యే పదాలు అనేవి వస్తాయి. అవి ఎన్ని అని అడుగుతున్నాడు. కాబట్టి స్టార్టింగ్ మనం టీతో కూర్చోబెడితే మిగతా 3 ప్లేసుల్లో ఉన్నటువంటి లెటర్స్ ని తారుమారు చేస్తూ పోయాం. ఈ మూడింటిని తారుమారు చేసి 3 ఫ్యాక్టోరియల్ 3p4. రైట్. నెక్స్ట్ ఇందులో మూడవది ఎండింగ్ విత్ ఈ అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎండింగ్ విత్ ఈ. ఎండింగ్ విత్ ఈ అంటే మీనింగ్ ఏంటి? ఈసారి ఇక్కడ స్టార్టింగ్ లో టీ కూర్చోబెట్టాము, సరే ఎండింగ్ విత్ ఈ అన్నాడు కాబట్టి చివరిలో ఈ ఉండాలి. అలాంటి పదాలు ఎన్ని తయారు చేయవచ్చు అని అంటున్నాడు. సేమ్ ఇక్కడలాగే చూసుకుంటే 4 ప్లేసులు ఉంటాయి. ఈ 4 ప్లేసుల్లో ఎండింగ్ చివరిగా ఉన్న లెటర్ ఏమై ఉండాలి అంటే ఈ అయి ఉండాలి. కాబట్టి చివరిగా ఏదైతే ఉందో దీంట్లో మనం ఈని కూర్చోబెట్టాం. ఈని కూర్చోబెట్టిన తర్వాత ఈ 3 ఉన్నాయి కదా ఖాళీలు, ఈ మూడింట్లో మిగతా 3 లెటర్స్ ని తారుమారు చేస్తూ కూర్చోబెట్టాలి. తారుమారు చేస్తూ కూర్చోబెట్టుకుంటూ రాసుకుంటూ పోతే మనకి ఎన్ని పదాలు అనేవి వస్తాయి, ఎన్ని వర్డ్స్ మనం ఫామ్ చేయగలం అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. ఇక్కడ టీని కూర్చోబెట్టేశాం. టీని కూర్చోబెట్టిన తర్వాత మిగతా 3 ఉన్నాయి, 1 2 3. ఈ 3 ప్లేసులు ఖాళీగా ఉన్నాయి. ఈ 3 ప్లేసుల్లో ఈ టీని పక్కన పెట్టేసి మిగతా 3ని కూర్చోబెట్టాలి. ఈ ఈని పక్కన పెట్టి మిగతా 3ని కూర్చోబెట్టాలి. మిగతా 3ని తారుమారు చేస్తే ఎన్ని విధాలు రాసుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే ఇక్కడ 3 ఉన్నాయి, 3ని 3 ప్లేసుల్లో కూర్చోబెట్టాలి. 3ని 3 ప్లేసుల్లో ఎట్లా కూర్చోబెడతాం? 3 ఫ్యాక్టోరియల్ కూర్చోబెడతాం. రైట్. ఇందులో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమంటున్నాడంటే స్టార్టింగ్ విత్ టీ ఎండింగ్ విత్ ఈ అన్నాడండి. ఇక్కడ ఏమన్నాడు? స్టార్టింగ్ విత్ టీ ఎండింగ్ విత్ ఈ. మొదటేమో టీ ఉండాలి, ఆ పదానికి ఎండింగ్ ఏమొచ్చి ఈ ఉండాలి. అట్లాంటి పదాలు ఎన్ని తయారు చేయవచ్చు అని అంటాడు. సేమ్ మనకున్నవి 4 కాబట్టి 4 ప్లేసులు తీసుకుందాం. ఇప్పుడున్న లెక్కలో ఏమడుగుతున్నాడు? స్టార్టింగ్ విత్ టీ ఎండింగ్ విత్ ఈ. మొదటగా టీతో ప్రారంభం అవ్వాలి, ఈతో ఎండ్ అవ్వాలి. అలాంటి పదాలను ఎన్ని తయారు చేయవచ్చు ఈ టైం అనే పదంలోని అక్షరాలను యూజ్ చేసి. రైట్. ఫస్ట్ టీ కాబట్టి టీని కూర్చోబెట్టేద్దాం. ఇక్కడ టీని కూర్చోబెట్టండి. నెక్స్ట్ ఎండింగ్ లో ఈ కూర్చోబెట్టమన్నాడు కాబట్టి ఎండింగ్ లో ఈ కూర్చోబెడదాం. ఈ రెండింటిని కూర్చోబెట్టేసిన తర్వాత మనకి ఇంకా ఎన్ని ఉన్నాయి ఖాళీలు? ఈ మధ్యలో 2 ఉన్నాయి, 1 2. ఈ 2 ప్లేసులు ఉన్నాయి. ఈ 2 ప్లేసుల్లో ఏం చేయాలి? మిగతా రెండింటిని తారుమారు చేస్తూ కూర్చోబెట్టాలి. అంటే ఈ ఐఎం అనేవి ఇక్కడ ఐ, ఇక్కడ ఎమ్, ఇక్కడ ఎమ్, ఇక్కడ ఐ. అంటే ఎన్ని విధాలు? 2 విధాలే. కాబట్టి ఇక్కడ యాక్చువల్ గా అయితే 2 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. సింపుల్ గా అయితే 2 తారుమారు చేయాలి. ఒకసారి ఇక్కడ ఐ కూర్చోబెడతాం, ఇక్కడ ఎమ్ కూర్చోబెడతాం. ఇంకొకసారి ఇటు ఎమ్ కూర్చోబెడతాం, ఇక్కడ ఐ కూర్చోబెడతాం. అయిపోయింది. 2 విధాలు. అంతే సింపుల్. 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. రైట్. నెక్స్ట్ వచ్చేసి 4th ప్రాబ్లం ends with T and E అన్నాడండి. ends with T and E. ends with T and E. ends with T and E అంటే చివరలు T, ఈలు అయి ఉండాలి అని అంటాడండి. చివరలు ఏమై ఉండాలి? T, ఈలు అయి ఉండాలి. రైట్. ఇప్పుడు 4 ప్లేసులు ఉన్నాయి. 4 ప్లేసులు మనం తీసుకుందాం. 4 ప్లేసులు తీసుకున్న తర్వాత చివరలు మనకి T, ఈలు అయి ఉండాలి అన్నాడు. అంటే మొదటేది ఉండాలో చివరేది ఉండాలో ఇక్కడ చెప్పలా. చివరలు అయి ఉండాలి అంతే. ఒకసారి టీ ఫస్ట్ ఉండొచ్చు, ఇంకొకసారి ఈ ఫస్ట్ ఉండొచ్చు. ఒకసారి టీ ఎండ్ ప్లేస్ లో ఉండొచ్చు, ఇంకొకసారి ఈ ఎండ్ ప్లేస్ లో ఉండొచ్చు. అట్లా అని అడుగుతున్నాడు. కాబట్టి మనం ఇక్కడ ఒకవేళ టీ కూర్చోబెట్టాం, ఇక్కడ ఈ కూర్చోబెట్టాం. ఎండ్స్ అనేవి టీ, ఈలు అయి ఉండాలి. చివరలు ఈ అయి ఉండాలి, టీ, ఈ అయి ఉండాలి అన్నాడు. కాబట్టి ఈ రెండింటిని కూర్చోబెట్టాం. ఇంకా లోపల ఎన్ని ఉన్నాయి? మధ్యలో ఈ 2 ప్లేసులు ఉన్నాయి. ఈ 2 ప్లేసుల్ని తారుమారు చేస్తే ఏమవుతుంది? ఈ 2 ప్లేసుల్లో ఈ 2 లెటర్స్ ని కూర్చోబెట్టాలి. ఆ ఐఎం మిగతా రెండింటిని కూర్చోబెడితే ఇక్కడ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. తరువాత ఫర్దర్ గా ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి. ఎండ్స్ అనేవి టీ, ఈలు అయి ఉండాలి అన్నాడు. ఎండ్స్ టీ, ఈలు అంటే ఒకసారి టీ ఉండొచ్చు, ఒకసారి అయి ఉండొచ్చు అని మనకు అర్థం తెలుసు. కాబట్టి ఈ 2 మళ్ళీ తారుమారు అవ్వాలి. ఈ టీ, ఈలు కూడా తారుమారు అవ్వాలి.
ఆ టీ కామా ఈ తొరమాన్ అయితే ఏమవుతుంది, మళ్ళీ ఇంకో 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. అంతే సింపుల్. ఇక్కడ ఈ ఇక్కడ టీ కూర్చోబెడతాం. ఈసారి ఏం చేస్తాం, ఆ ఈని ఇక్కడ తీసుకొస్తాం, ఈ టీని ఇక్కడికి తీసుకెళ్తాం. 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఒక ప్రాబ్లం చూద్దామండి. ఈ ప్రాబ్లంలోకి వెళ్తే కనుక మిసిసిపి మిసిసిపి అనే పదములోని అక్షరాలను ఉపయోగించి ఎన్ని వర్డ్స్ ని మనం తయారు చేయవచ్చు అని అడుగుతున్నానండి. మిసిసిపి అనే పదంలోని లెటర్స్ ని ఉపయోగించి ఎన్ని వర్డ్స్ ని మనం తయారు చేయవచ్చు. ఇందాక చూసాం టైం అనే పదంలో అక్షరాలను ఉపయోగించి ఎన్ని పదాలను తయారు చేయవచ్చు అంటే అందులో 4 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. కాబట్టి ఆ 4 లెటర్స్ తో వివిధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. రైట్, ఇక్కడ ఈ ప్రాబ్లం లోకి వచ్చేటప్పటికి చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటది ఇది, ఇక్కడ రిపీటెడ్ పదాలు అనేవి ఉన్నాయి. అక్షరాలు అనేవి రిపీటెడ్ గా ఉన్నాయి అక్షరాలు. ఇక్కడ ఎస్ రిపీట్ అయింది, పి రిపీట్ అయింది, ఐ రిపీట్ అయింది. ఇట్లా రిపీట్ అయితే ఏంటి? రైట్, రిపీటెడ్ పదాలకు వచ్చేటప్పటికి ఇందులో ఫస్ట్ చూద్దాం. మిసిసిపి అనే పదంలోని లెటర్స్ ను ఉపయోగించి ఎన్ని పదాలను తయారు చేయవచ్చు. రైట్, ఇందులో మొత్తం అక్షరాలు ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 లెటర్స్ ఉన్నాయండి. ఇందులో ఉన్నవి 11 లెటర్స్ కాబట్టి భిన్నానికి పైన అప్పర్ భాగంలో 11 ఫ్యాక్టోరియల్. యాక్చువల్ గా మనకి 11 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 11 లెటర్స్ తో ఎన్ని పదాలు తయారు చేయవచ్చు అంటే 11 ఫ్యాక్టోరియల్. 11 ఫ్యాక్టోరియల్ బై ఆ రిపీట్ అయినవి ఏవైతే ఉన్నాయో అవి మనం కింద వేయాల్సి ఉంటుంది. రైట్, ఇందులో ఎస్ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే ఐ ఎన్నిసార్లు రిపీట్ అయింది? 4 టైమ్స్ రిపీట్ అయింది. అలాగే పి ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ రిపీట్ అయింది. రైట్, ఇక్కడ కింద ఏమొస్తుందంటే ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చే ఆన్సరే దీని తాలూకు ఆన్సర్. సింపుల్ అండి. మిసిసిపి అనే పదములోని అక్షరాలను ఉపయోగించి ఎన్ని పదాలను తయారు చేయవచ్చు, ఇది మనకి క్వశ్చన్. ఈ మిసిసిపి అనే పదంలో ఉన్నటువంటి లెటర్స్ 11 ఉన్నాయి. అందులో కొన్ని రిపీట్ అయినాయి. ఎస్ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, ఐ అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది, అండ్ పి అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 11 ఫ్యాక్టోరియల్ బై ఇవి ఏవైతే రిపీట్ అయినాయో ఎన్నిసార్లు రిపీట్ అయినాయో అన్ని కింద వేయాలి. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తే కనుక నెక్స్ట్ సెకండ్, ఆల్ ఎస్ఎస్ కమ్స్ టుగెదర్. ఎస్లన్నీ ఒకే దగ్గర ఉండాలి. ఆల్ ఎస్ కమ్స్ టుగెదర్. ఎస్లన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి. ఎస్లన్నీ కూడా ఒకే దగ్గర రావాలి అన్నాడు. ఎస్లన్నీ ఒకే దగ్గర రావాలంటే ఏం చేయాలి మనం? ఎస్లన్నీ ఒక చోటికి ముందుగా చేర్చాలి. రైట్, ఇక్కడ ఈ మిసిసిపి అనే పదంలో 11 లెటర్స్ ఉన్నాయి. అందులో ఎస్లు 4 ఉన్నాయి. ఆ 4 ఒకే దగ్గర ఉండాలి. మరి ఒకే దగ్గర పెడితే మన మీనింగ్ ఏంటి? మొన్న ఒక లెక్కలో చూసాం. మొన్న ఒక లెక్కలో 6 బాయ్స్ ఉన్నారు, 5 గర్ల్స్ ఉన్నారు ఒక స్కూల్లో. గర్ల్స్ అందరూ ఒకే దగ్గర రావాలి అని అంటే మనం ఏం చేసాం? ఆ 5 గర్ల్స్ ని ఒక యూనిట్ కింద తీసుకున్నాం. ఆ 5 గర్ల్స్ ని ఒక యూనిట్ కింద తీసుకొని ఇక్కడ 6 బాయ్స్ ప్లస్ 5 బాయ్స్ ని ఒక యూనిట్ గా తీసుకుంటే 7 అయింది. అట్లాగే సేమ్ కాన్సెప్ట్ అండి. ఇక్కడ ఈ ఎస్లన్నీ కూడా ఒకే దగ్గర ఉండాలి కాబట్టి ఈ ఎస్లన్నీ తీసుకొచ్చి ఒక యూనిట్ గా మనం తీసుకోవాలి. రైట్, ఒక యూనిట్ గా తీసుకుంటే ఈ ఎస్లన్నీ కలిపి ఒక యూనిట్ అవుతుంది. అట్లాగే మిగతా ఎన్ని ఉన్నాయి? ఎస్లు తీసేగా 11లో ఎస్లు 4 ఉన్నాయి. ఈ 4 తీసేస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి? మిగతావి ఏమొచ్చి 7 ఉన్నాయి. మిగతావి ఏమొచ్చి 7 ఉన్నాయి. ఇది ఒక యూనిట్ కాదండి, ఇండివిజువల్. మిగతావి 7 ఉన్నాయి. 7 + 1 మొత్తం ఎన్ని? 8 అయినాయి. అంటే ఇప్పుడు మనకి ఎస్లన్నీ ఒక దగ్గర కూర్చోబెడితే మన మీనింగ్ ఏంటంటే ఈ పదంలో ఎన్ని లెటర్స్ ఉన్నట్టు? 8 లెటర్స్ ని మనం యూజ్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఎస్ఎల్ అన్ని ఆల్ ఎస్ఎస్ ఆర్
కమ్స్ టుగెదర్ అన్నాడు. అంటే ఎస్లన్నీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టాలి. ఎస్లన్నీ ఒక దగ్గర కూర్చోబెడితే అదొక యూనిట్ కింద మనకి క్రియేట్ అవుతుంది. అదొక యూనిట్. రిమైనింగ్ 7 ఉన్నాయి, మొత్తం కలిపి 8 అవుతాయి. ఈ 8ని మనం ఇప్పుడు తారుమారు చేస్తా పోవాలి, అట్లా పదాలను తయారు చేయాలి. రైట్, మరి 8ని కూర్చోబెడితే ఎట్లా అవుతుంది? 8 ఫ్యాక్టోరియల్. 8ని కూర్చోబెడితే ఎట్లా అవుతుంది? 8 ఫ్యాక్టోరియల్. 8 ఫ్యాక్టోరియల్ బై, మరి కింద రిపీట్ అయిన ఉన్నాయి. కింద ఏం రిపీట్ అయిన ఉన్నాయి? పి మరియు ఐలు మాత్రమే రిపీట్ అయినాయండి. ఎస్ రిపీట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే ఎస్ ని మనం ఇక్కడ రిపీట్ చేయడానికి లేదు. ఎస్ అంతా కలిపి ఒక యూనిట్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఈ ఎస్ లో ఉన్నటువంటి ఎస్ అటు ఇటు మారుస్తే మనకి ఏమైనా పదంలో మీనింగ్ అర్థం మారుద్దా? మారదు. ఒకే దగ్గర కూర్చోబెట్టాం కాబట్టి మీనింగ్ లెస్, మీనింగ్ మారదు. కాబట్టి ఈ ఎస్లన్నీ ఒక యూనిట్ కాబట్టి మనం కింద తీసుకోకూడదు. జాగ్రత్తగా గమనించాలండి. ఇందాక తీసుకున్నట్టు 4 ఫ్యాక్టరీ 4 ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీ తీసుకోకూడదు. ఎందుకంటే ఎస్ల ఒక యూనిట్ కింద తీసుకున్నాం, ఒకే దగ్గర కూర్చోబెట్టాం. ఆ ఒకే దగ్గర కూర్చోబెట్టిన అటు ఇటు మారితే తేడా ఉంటదా? అన్ని ఎస్లే కాబట్టి ఉండదు, కాబట్టి తీసుకోకూడదు. మిగతా పి ఎన్నిసార్లు రిపీట్? 2 ఫ్యాక్టోరియల్. ఐ ఎన్నిసార్లు రిపీట్? 4 ఫ్యాక్టోరియల్. కాబట్టి 8 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్ పీస్ కమ్స్ టుగెదర్ అన్నాడండి. ఆల్ పీస్ కమ్స్ టుగెదర్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి రైట్, ఆల్ పీస్ ఆర్ కమ్స్ టుగెదర్. పీలన్నీ కూడా ఒకే దగ్గర రావాలి. రైట్, సేమ్ ఇక్కడలాగే సింపుల్ చిన్న కాన్సెప్ట్. అంటే పీలన్నీ ఒక యూనిట్ కింద తీసుకోవాలి. ఎన్ని పీలు ఉన్నాయి? 2 పీలు ఉన్నాయి. 2 పీల్ని ఒక యూనిట్ కింద తీసుకున్నాం. 2 పీలు ఒక యూనిట్. నెక్స్ట్ ఈ 2 పీల్ని తీసేస్తే మిగతా ఎన్ని ఉన్నాయి? ఇంకా 9 లెటర్స్ ఉన్నాయి అందులో. కాబట్టి మిగతావి 9 ప్లస్ ఎన్ని అయినాయి? 10 అయినాయి. మరి ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఇక్కడ 10 లెటర్స్ ఉన్నట్టు. పీలన్నీ ఒక దగ్గర కూర్చోబెడితే 10 లెటర్స్ ఉన్నట్టు. కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై మిగతావి ఏవి రిపీట్ అయినాయో అవి తీసుకోవాలి. మళ్ళీ పీని మనం తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అని అంటే ఇప్పుడే చెప్పా, అవి ఒక యూనిట్ కింద తీసుకున్నాం, ఒక దగ్గర కూర్చోబెట్టాం. అవి అటు ఇటు మార్చిన అర్థం అనేది మారదు. కాబట్టి మిగతాది ఏముంది? ఎస్ 4 ఫ్యాక్టోరియల్. ఐ గురించి చూస్తే 4 ఫ్యాక్టోరియల్. అంటే 10 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఆన్సర్. రైట్, ఇది ఒక మోడల్ అండి. ఇప్పటికి పెరిమిటేషన్స్ కాంబినేషన్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఒక సర్క్యులర్ పెరిమిటేషన్స్ అనే ఒక టాపిక్ ఉంది. ఆ సర్క్యులర్ పెరిమిటేషన్ టాపిక్ గురించి డిస్కస్ చేసిన తర్వాత మనం ప్రాబ్లం సర్క్యులర్ పెరిమిటేషన్స్ అండి. సర్క్యులర్ పెరిమిటేషన్స్ అంటే ఏంటి? సర్క్యులర్ పెరిమిటేషన్స్ అంటే ఇందాక మనం యాక్చువల్ గా పెరిమిటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్. యాక్చువల్ గా పెరిమిటేషన్ అంటే ఏంటి? అరేంజ్మెంట్. అది మనకు తెలుసు. అంటే అరేంజ్ చేయాలి. ఎట్లా అరేంజ్ చేయాలంటే ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలి. ఒక సర్కిల్లో అరేంజ్ చేయాలి. ఇందాక మనం మామూలుగా నార్మల్ గా పెరిమిటేషన్ అంటే ఏం చెప్పుకున్నాం? అరేంజ్ చేయడం. అరేంజ్ చేయడం అంటే ఒక స్కూల్లో ఒక 11 మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళని కూర్చోబెట్టాం. అట్లాగే ఒక వ్యాన్ లో 8 సీట్స్ ఉన్నాయి, వాటిలో 8 మంది వ్యక్తులు కూర్చోబెట్టాం. అదేంటంటే సర్క్యులర్ పెరిమిటేషన్స్ కిందకి రాదు, నార్మల్ పెరిమిటేషన్ కిందకి వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది సర్క్యులర్ పెరిమిటేషన్స్. అంటే ఒక సర్కిల్లో అరేంజ్మెంట్ అనేది చేయాలి. సర్కిల్లో అరేంజ్మెంట్ చేయాలి. సర్కిల్లో అరేంజ్మెంట్ అంటే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పూలమాల. పూలమాల అండి. పూలు అమ్మే అతను పూలమాల మనకు కడతారు కదా. పూలమాల కట్టేటప్పుడు అది ఎట్లా ఫామ్ అవుతుంది? ఒక సర్కిల్లో ఫామ్ అవుతుంది. దాని గురించే ఈ సర్క్యులర్ పెరిమిటేషన్. సర్క్యులర్ పెరిమిటేషన్ వచ్చేటప్పటికి ఒక చిన్నది చూద్దాం. n వస్తువులు ఉన్నాయండి, n థింగ్స్ ఉన్నాయి. ఈ n థింగ్స్ ని ఒక సర్కిల్లో కూర్చోబెట్టాలి. ఒక సర్కిల్లో కూర్చోబెట్టాలి. మార్చి మార్చి తారుమారు చేస్తూ ఎన్ని విధాలుగా కూర్చోబెట్టొచ్చు అంటే n-1 ఫ్యాక్టోరియల్. ఇది n-1 ఫ్యాక్టోరియల్. n థింగ్స్ ఉన్నాయి. ఈ n థింగ్స్ ని ఒక సర్కిల్లో కూర్చోబెట్టాలి. ఒక సర్కిల్లో
తారుమారు చేస్తా కూర్చోబెట్టాలి అంటే ఎన్ని విధాలు? n-1 ఫ్యాక్టోరియల్. అంటే ఒక దగ్గర 20 రకాల పూలు ఉన్నాయండి. ఎన్ని ఉన్నాయి? 20 రకాల పూలు. ఒక్కొక్కటి ఒక గులాబీ ఉంది, ఒక బంతి, ఒక చామంతి, అట్లా ఒక 20 రకాల పూలు ఉన్నాయి. ఈ 20 రకాల పూలని ఒక పూల మాలలో గుచ్చాలి. ఎన్ని విధాలుగా మనం గుచ్చొచ్చు అంటాడు. అంటే ఒకసారి బంతి ఉంటది ముందు, ఇంకొకసారి గులాబీ ఉండొచ్చు, ఇంకోసారి చామంతి ఉండొచ్చు. అట్లా తారుమారు చేస్తూ ఎన్ని రకాల పూలమాలను తయారు చేయవచ్చు, ఎన్ని రకాలుగా మనం పూలమాలను సృష్టించవచ్చు, విభిన్న పూలమాలను తయారు చేయవచ్చు. అంటే ఇప్పుడు మనకేమొస్తుందంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 20 రకాల పూలు ఉన్నాయి. అంటే ఇక్కడ n అనేది ఏమవుతుందంటే 20 అవుతుంది. n ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 20. n ఇస్ ఈక్వల్ టు 20 కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్. n-1 ఫ్యాక్టోరియల్ అంటే 20 - 1 ఇస్ ఈక్వల్ టు 19 ఫ్యాక్టోరియల్. 19 ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలిసిందే 19 ఇంటూ 18 ఇంటూ 17 అండ్ సో ఆన్ ఒకటి వచ్చేంత వరకు వేసి వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. అది దాని తాలూకా ఆన్సర్. రైట్. 20 రకాల పూలు ఉన్నాయి. ఈ పూలని ఒక పూలమాలలో గుచ్చాలి. ఎన్ని విభిన్న రకాలుగా గుచ్చడానికి మనం ప్రయత్నం చేయొచ్చు అంటే 19 ఫ్యాక్టోరియల్. ఇదే మనకి సర్క్యులర్ పెర్ముటేషన్. ఇందులో ఎగ్జాంపుల్లోకి వెళ్తే గనక 5 మంది కేంద్ర మంత్రులు మరియు వారి యొక్క సెక్రటరీలు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరైతే కనుక ఎన్ని విధాలుగా కూర్చోబెట్టవచ్చు అన్నది క్వశ్చన్ అండి. ఏంటంటే ఇక్కడ 5గురు కేంద్ర మంత్రులు, సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు అండ్ వాళ్ళ తాలూకా సెక్రటరీస్ ఉన్నారు. వీళ్ళందరూ కలిపి ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రైట్. ఫైవ్ సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారండి. అలాగే వాళ్ళ తాలూకా సెక్రటరియట్స్ ఉన్నారు. 5గురికి ఎంతమంది సెక్రటరీ ఉంటారు? 5గురే ఉంటారు. కాబట్టి మొత్తం ఎంతమంది ఇక్కడ ఉన్నట్టు? 5 + 5 10 మెంబర్స్ ఉన్నారండి. వీళ్ళు ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశం అంటే ఆ టేబుల్ చుట్టూ రౌండ్ గా కూర్చుంటారు. రౌండ్ అంటే సర్కిలే అవసరం లేదండి, మరీ సర్కిల్ ఉండ అవసరం లేదు. అంటే ఒక క్లోజ్డ్ కర్వ్ అనమాట. అంటే ఒక దీర్ఘవృత్తాకారం కావచ్చు, ఒక చతురస్రాకార మూలలు చుట్టూ రౌండ్ గా మూలల చుట్టూ కూర్చోబెట్టచ్చు. ఊరికే సర్కిల్ అంటే సర్క్యులర్ పెర్ముటేషన్ అంటే ఇట్లా ఉండాలని మీనింగ్ ఏం లేదండి. ఇట్లా పెట్టి ఇక్కడ కూడా ఒకరు ఇద్దరు ఇట్లా ఇక్కడ కూర్చోబెట్టచ్చు. అలాగే ఒక త్రిభుజాకారం తీసుకొని దీంట్లో కూడా ఎట్లా కూర్చోబెట్టి, ఇవన్నీ కూడా సర్క్యులర్ పెర్ముటేషన్ కిందకే వస్తాయి. అంటే ఒక క్లోజ్డ్ కర్వ్. రైట్. ఇక్కడ వస్తే ఏమైంది? మొత్తం ఇక్కడ 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైతే వాళ్ళు ఎన్ని విధాలుగా మనం కూర్చోబెట్టచ్చు అన్నది మనకి ఇక్కడ క్వశ్చన్. రైట్. ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. 10 మంది ఉన్నారు కాబట్టి మనం ఏం చెప్పాం ఇక్కడ? n-1 ఫ్యాక్టోరియల్. కాబట్టి 10 - 1 అంటే ఎంత అవుతుంది? 9 ఫ్యాక్టోరియల్. 10 - 1 అంటే 9 కాబట్టి 9 ఫ్యాక్టోరియల్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఒక ప్రత్యేక మంత్రి మరియు అతని సెక్రటరీ 2 ఖచ్చితమైన సీట్లలో, ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి అతని సెక్రటరీ వీళ్ళిద్దరూ 2 ఖచ్చితమైన సీట్లలో కూర్చోబెట్టాలి అంటున్నారండి. ఇప్పుడు ఎంతమంది మనకు హాజరయ్యారు? ఇక్కడ 10 మెంబర్స్ హాజరయ్యండి. 5 + 5. ఇప్పుడు మనకి ఇందులో ఏమంటున్నాడు? ఒక ప్రత్యేకమైనటువంటి మినిస్టర్ మరియు అతనికి ఉన్నటువంటి సెక్రటరీ. అంటే ఇందులో ఒకరు, ఇందులో ఒకరు. వీళ్ళిద్దరూ ఏమవ్వాలంటే ఒక 2 ప్రత్యేకమైనటువంటి సీట్లలో 2 ఖచ్చితమైనటువంటి సీట్లు అండి. 2 ఖచ్చితమైనటువంటి సీట్లలో కూర్చోబెట్టాలి. అది ఆ రౌండ్ టేబుల్ సమావేశంలోనే అని అంటున్నాడు. రైట్. వీళ్ళిద్దరూ ఖచ్చితమైన సీట్లలో కూర్చోబెట్టాలి. అంటే ఈ రౌండ్ టేబుల్ ఉంది. ఈ రౌండ్ టేబుల్ చుట్టూ ఇక్కడ ఒక 2 చైర్లు ఉన్నాయి. ఈ 2 చైర్లలో
వీళ్ళిద్దరిని కూర్చోబెట్టాలి, మిగతా వాళ్ళందరినీ ఎక్కడైనా కూర్చోబెట్టచ్చు. రైట్, అంటే దీని మీనింగ్ ఏంటి? వీళ్ళిద్దరూ కలిపి ఒక యూనిట్ కిందకు వస్తుంది. వీళ్ళిద్దరు ఏం చేయాలి? 2 ఖచ్చితమైన సీట్లలో కూర్చోబెట్టాలి. అంటే వాళ్ళు ఇక్కడే కూర్చుంటారు, ఇంకా ఎక్కడికి మారరు. ఈ 2 సీట్లలోనే వాళ్ళు కూర్చోవాలన్నది ఇక్కడ మీనింగ్. ఆ 2 సీట్లలోనే వాళ్ళు కూర్చోవాలి. మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక 2 సీట్లు, అంటే పక్క పక్కన కాదండి ఇక్కడ మీనింగ్. ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి మరియు అతని సెక్రటరీ పక్క పక్కన కూర్చోమని ఇక్కడ చెప్పలేదు. 2 ఖచ్చితమైన సీట్లలో కూర్చోవాలి. రైట్, 2 ఖచ్చితమైన సీట్లు అంటే వాళ్ళ ఇద్దరికి ఒక 2 సీట్లు డిజైన్ చేసి పెట్టాలి. ఆ సీట్లలోనే కూర్చోవాలి. ఆ సీట్లో మళ్ళీ వాళ్ళు ఎక్కడ కూర్చోనో మనకు అనవసరం. రైట్, అంటే ఇప్పుడు ఈ 2 సీట్లు వాళ్ళ కోసం మనం డిజైన్ చేసాం. మిగతాగా ఎన్నున్నాయి? మిగతా చుట్టూ కూడా ఇంకొక 8 సీట్లు ఉంటాయి. ఎందుకంటే 10లో 2 సీట్లు తీసేస్తే ఇంకా 8 సీట్లు ఉన్నాయి. రైట్, ఈ 2 సీట్లు ఇక్కడే ఉంటాయి, వాళ్ళు మారరు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 8 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అట్లాగే ఈ 2 సీట్లలో వాళ్ళు మనం తారుమారు చేయొచ్చు. 2 సీట్లలో తారుమారు చేస్తే ఏమవుతుంది? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఇది మనకి ఆన్సర్. ఒక్కసారి గమనించాలండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి మరియు అతని సెక్రటరీ 2 ఖచ్చితమైనటువంటి సీట్లలో కూర్చోబెట్టాలి. అంటే 2 సీట్లు ఉన్నాయి, ఆ 2 సీట్లు వాళ్ళిద్దరికి ఇచ్చేయాలి. ఆ 2 సీట్లలో వాళ్ళిద్దరు ఎక్కడ కూర్చున్నా మనకు అనవసరం, ఖచ్చితంగా ఆ 2 సీట్లలోనే కూర్చోవాలి. అంటే ఆ సీట్లు కదలడానికి లేదు కాబట్టి ఆ 2 సీట్లు ఫిక్స్ అప్ అయిపోయినండి. ఈ రౌండ్ టేబుల్లో ఈ చైర్స్ మనం జరపడానికి లేదు. ఆ 2 సీట్లని మనం ఈ రౌండ్ టేబుల్లో జరపడానికి లేదు, అక్కడే ఉంటే ఆ చైర్లు, ఆ చైర్లోనే కూర్చోవాలి. ఆ చైర్లో మళ్ళీ తారుమారు కావచ్చు. కాబట్టి మిగతా ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. వీళ్ళని రౌండ్ టేబుల్ అమరిస్తే మనకెంత ఆన్సర్? 8 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్. వీళ్ళిద్దరిని చూస్తే 2 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం చెప్తే మీకు ఇది క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఒక ప్రత్యేక మంత్రి మరియు అతని సెక్రటరీ ఒకే దగ్గర కూర్చోవాలి. రైట్, ఈ లెక్క చూస్తే మీకు సింపుల్ గా అర్థమవుతుందండి. ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి మరియు అతని సెక్రటరీ ఒకే దగ్గర కూర్చోవాలి. ఒక స్పెషల్ మినిస్టర్ అండ్ హిస్ సెక్రటరీ, వీళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చోవాలి. ఒకే దగ్గర కూర్చోవాలి అంటే అర్థం ఏంటి? పక్క పక్కన ఉండాలి, అంతేగాని ఒక స్పెషల్ చైర్ డిజైన్ చేయమని ఇక్కడ చెప్పాలి. ఈ లెక్కకి అదే తేడా. సింపుల్, ఈ లెక్క చేస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఒక మంత్రి మరియు అతని సెక్రటరీ, ఒక మినిస్టర్ అతని సెక్రటరీ ఏం చేయాలంటే ఒకే దగ్గర కూర్చోవాలి. అంటే వాళ్ళిద్దరూ పక్క పక్కనే ఉండాలి అంటున్నాడు. ఎక్కడ కూర్చున్నా పర్లా, కానీ పక్క పక్కన ఉండాలి. రైట్, ఇది రౌండ్ టేబుల్ సమావేశం. ఇందులో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇంకా 8 మంది ఉన్నారు. వీళ్ళిద్దరు 8 మంది, వాళ్ళిద్దరూ కలిపి పక్క పక్కనే ఉండాలి. పక్క పక్కనే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనకి వాళ్ళిద్దరూ కలిపి ఒక యూనిట్ గా మనం తీసుకోవాలి. వాళ్ళిద్దరూ పక్క పక్కన కాబట్టి ఒక యూనిట్ గా తీసుకున్నాం, బాగానే ఉంది. ఇది ఒక యూనిట్. వీళ్ళిద్దరూ పక్క పక్కన ఉన్నారు కాబట్టి ఒక యూనిట్. తరువాత వీళ్ళిద్దరు చైర్లని మనం ఈ రౌండ్ టేబుల్లో ఎటు నుంచి ఎట్టయినా జరపవచ్చు. ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి సీట్లు మనకు చెప్పలా, ఎక్కడైనా కూర్చోవచ్చు, కానీ పక్క పక్కన ఉండాలి. ఈ 2 సీట్లలో పక్క పక్కన కూర్చోవచ్చు, లేకపోతే ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు, ఇక్కడ ఒక 2 ఉన్నాయి, ఈ రెండిట్లో కూర్చోవచ్చు, ఈ రెండిట్లో కూర్చోవచ్చు, ఈ రెండిట్లో కూర్చోవచ్చు. అట్లా ఎక్కడైనా తారుమారు అవ్వచ్చు. కాబట్టి మొత్తం ఇక్కడ 8 అవుతుంది, ఇది ఒక యూనిట్, మొత్తం ఎంత అవుతుంది? 9 అవుతుంది. అంటే ఇక్కడ 9 మందిని కూర్చోబెట్టినట్టు. వీళ్ళిద్దరిలో కలిపి ఒక యూనిట్, మిగతా 8 ఉన్నారు, మొత్తం 9 మంది. మరి 9ని రౌండ్ గా సర్క్యులర్ పెర్మిటేషన్ లో కూర్చోబెడితే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 9 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ 8 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అట్లాగే వీళ్ళిద్దరూ పక్క పక్కన అన్నాం. పక్క పక్కన అంటే అటు ఇటు ఇటు అటు వాళ్ళు కూడా మళ్ళీ తారుమారు అవ్వచ్చు. కాబట్టి వీళ్ళు తారుమారు అయితే ఎంత అవుతుంది?
2 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇక్కడ మనకి ఆన్సర్ వస్తుంది. చూడండి ఒక్కసారి ఈ లెక్కకి స్మాల్ డిఫరెన్స్ ఉందండి. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి మంత్రి మరియు అతని సెక్రటరీ 2 ఖచ్చితమైన సీట్లలో కూర్చోవాలి అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది. ఎందుకంటే ప్రత్యేకమైన మంత్రి మరియు సెక్రటరీ ఒక యూనిట్, కానీ ఆ యూనిట్ ని మనం జరపడానికి లేదు. ఎందుకంటే ఖచ్చితమైన సీట్లో కూర్చోబెట్టాలి. ఒక 2 సీట్లు వాళ్ళ గురించి రాసేశారు వెనక బోర్డు పెట్టి రాసేశారు ఇది వీళ్ళకి అని. కాబట్టి ఆ 2 సీట్లోనే కూర్చోవాలి. ఆ 2 సీట్లు అటు ఇటు జరపడానికి లేదు. కాబట్టి ఆ 2 సీట్లో కూర్చున్నారు. అందువల్ల ఇక్కడ 7 ఫ్యాక్టర్లు వచ్చింది. ఎందుకంటే వాళ్ళని మనం మార్చాం కాబట్టి ఇది పక్కన పెట్టాలి. ఒక యూనిట్ అయినప్పటికీ వీళ్ళని మార్చట్లేదు కాబట్టి పక్కన పెట్టేస్తే మిగతా 8 ఉన్నారు. 8 - 1 అంటే 7 ఫ్యాక్టోరియల్. ఆ పక్కన పెట్టినప్పటికీ అందులో వాళ్ళు మారొచ్చు కాబట్టి యూనిట్ కాబట్టి వాళ్ళు మారికి 2 ఫ్యాక్టోరియల్. ఇది ఈ లెక్కకు వచ్చేటప్పటికి మంత్రి మరియు సెక్రటరీ ఒకే దగ్గర కూర్చోవాలి. ఒకే దగ్గర అన్నాడు కాబట్టి ఒక యూనిట్ కిందకు వస్తుంది. ఒకే దగ్గర అన్నాడు ఒక యూనిట్ కిందకు వచ్చినప్పటికీ అవి తారుమారు చేయొచ్చు. ఎందుకంటే స్పెషల్ చేసి అనలేదు కాబట్టి అటు ఇటు మార్చొచ్చు. కాబట్టి ఇదంతా కలిపి ఒక యూనిట్ 1, మిగతా 8 మొత్తం 9 మనం సర్కిల్లో కూర్చోబెడితే 9 - 1 ఫ్యాక్టోరియల్. అలాగే ఆ యూనిట్ లో ఇద్దరిని తారుమారు చేస్తే గనక 2 ఫ్యాక్టోరియల్ అంటే 8 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఈ రెండింటికి ఇది తేడా అండి. ఈ 2 లెక్కలు ఒకసారి గమనించాలి. చూసాం. అట్లాగే సర్క్యులర్ పెర్మిటేషన్స్ అనేవి చూసాం. ఇప్పుడు మనం ప్రాబిలిటీలోకి వెళ్ళిపోదాం. ఈ పెర్మిటేషన్ అలాగే కాంబినేషన్ అలాగే ఈ సర్క్యులర్ పెర్మిటేషన్ అర్థమైతే మనకి ప్రాబిలిటీ అనేది అర్థమవుతుంది. ప్రాబిలిటీలోకి వెళ్తే గనక ప్రాబబిలిటీ ఆఫ్ E is equal to n of E by n of S అని. మనకి డెఫినేషన్ తో సంబంధం లేదండి. మనకి డెఫినేషన్ అవసరం లేదు. ఈ ఫార్ములా ఒకటే గుర్తుపెట్టుకోండి. ప్రాబిలిటీ ఆఫ్ E is equal to n of E by n of S. ఇక్కడ అండ్ 0 less than or equal to probability of E less than or equal to 1 అండి. 0 less than or equal to probability of E and less than or equal to 1 అనేది వస్తుంది. రైట్. దీని మీనింగ్ ఏంటి అంటే ఒక ప్రాబబిలిటీ ఏ లెక్కకైనటువంటి దేనికైనా ఏ సమస్యకైనా మనం ప్రాబబిలిటీ కట్టినట్లయితే అది 0 అయినా అయి ఉంటుంది, లేదా 1 అయినా అయి ఉంటుంది, లేదా వీటికి మధ్యలో వాల్యూ అయి ఉంటుంది. ఒకసారి మనకి ఆన్సర్ ఎప్పుడైనా తప్పు వచ్చిందనుకో దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒకసారి గమనించాలి. దీనికంటే దాటి రాకూడదండి. ఈ మధ్యలో వాల్యూనే రావాలి ప్రాబబిలిటీ వస్తే. 0 less than or equal to probability E less than or equal to probability 1. సారీ less than or equal to 1 అంటే 0కి 1కి సమానమైన అయి ఉండాలి, లేదా వాటిలో మధ్యలో ఉన్నటువంటి వాల్యూ అయినా అయి ఉండాలి. అది ప్రాబబిలిటీకి సంబంధించినటువంటి అంశం. రైట్. ఇక్కడ ఈ అంటే మీనింగ్ ఈవెంట్ అండి. తెలుగులో ఘటనలు. ఎస్ అంటే శాంపుల్ స్పేస్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది n of E అన్నాం, అట్లాగే n of S అన్నాం. n of E అంటే ఏంటి, n of S అంటే ఏంటి? n of S అంటే మొత్తము ఘటనలు, టోటల్ ఈవెంట్స్. n of S అంటే ఏంటిది? టోటల్ ఈవెంట్స్. అంటే ఆ పని జరగడానికి అంటే ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇచ్చాం, ఆ ప్రాబ్లం చేయాలి, అందులో ఉన్నటువంటి మొత్తం జరగడానికి అవకాశాలు అన్నీ కలిపి ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి. ఆ వర్క్ కంప్లీట్ అవ్వడానికి కావాల్సినటువంటి అవకాశాలు ఇది మొత్తము అవకాశాలు. ఆ ప్రాబ్లంలో మనకి కావలసినటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో అది n of E. కావలసిన అవకాశాలు. రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అండి. కావాల్సిన అవకాశాలు. n of E అంటే కావాల్సిన అవకాశాలు, n of S అంటే మొత్తం అవకాశాలు. మరి దీనికి తేడా ఏంటి? ఈ n of E కి n of S కి తేడా ఏంటంటే సింపుల్ ఒకటి చెప్తాను, అది గమనిస్తే సరిపోతుంది. ఒక ప్రాబ్లం ఉందండి. ఒక స్టూడెంట్ కి ఒక టీచర్ ఒక లెక్క ఇచ్చాడు. ఇచ్చి ఈ లెక్కని సాల్వ్ చేయమని చెప్పాడు. ఈ లెక్కని
సాల్వ్ చేయమని చెప్పాడు. ఇక్కడ ఒక్కసారి గమనించాలండి, ఆ టీచర్ చెప్పినటువంటి అంశం ఏంటండి, ప్రాబ్లం సాల్వింగ్. టీచర్ మనకి లెక్కించినటువంటి అంశం ఏంటంటే ప్రాబ్లం సాల్వింగ్ అనే అంశం ఇచ్చాడు. అంటే ప్రాబ్లాన్ని సాల్వ్ చేయాలి. ప్రాబ్లాన్ని సాల్వ్ చేసేటప్పుడు రైట్ చేయొచ్చు, తప్పు చేయొచ్చు, మొత్తానికి ప్రాబ్లం అయితే చేస్తాడు. ఆ ప్రాబ్లం చెయ్యడానికి ఉన్నదే టోటల్ ఈవెంట్స్ అంటే మొత్తం అవకాశాలు. ఆ ప్రాబ్లం చేసేది మొత్తం అవకాశాలు. అంటే ఇప్పుడు ప్రాబ్లం సాల్వింగ్ అనేది ఒక అంశం. ఇది మనకి టీచర్ ఇచ్చినటువంటి అంశం. ఆ స్కూల్లో మొత్తం 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 10 మెంబర్స్ కి ఒక ప్రాబ్లం ఇచ్చి సాల్వ్ చేయమని టీచర్ చెప్పాడు. ఇందులో 6 మెంబర్స్ ప్రాబ్లం సాల్వ్ చేశారు కరెక్ట్ గా. ఒక 4 మెంబర్స్ ప్రాబ్లం సాల్వ్ చేయలేదు, తప్పు చేశారు. మొత్తానికి ప్రయత్నం అయితే చేశారు. ఈ 6, ఈ 4 మొత్తం 10 మంది కూడా ప్రాబ్లాన్ని చేశారు. టీచర్ ఇచ్చిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ చేస్తారు, పెన్న పెడతారు, ఏదో ఒకటి వాళ్ళు నచ్చింది చేసుకుంటూ పోతారు. అట్లా ఈ 10 మంది చేసుకుంటూ వెళ్ళారు. వీళ్ళకి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది, వీళ్ళకి తప్పు ఆన్సర్ వచ్చింది. అంటే ఇక్కడ మొత్తం అవకాశాలు ఎన్ని అవుతాయి అంటే 10 అవుతాయి. మరి రిక్వైర్డ్ ఆన్సర్ ఏంటి? రిక్వైర్డ్ అంటే అర్థం ఏంటి? ఆ ప్రాబ్లం కరెక్ట్ గా చేయడానికి సంభావ్యత ఎంత అని అంటే గనక మనకి ఇక్కడ 6 అవుతుందండి. కరెక్ట్ గా చేయడానికి సంభావ్యత ఎంత అంటే 6 అవుతుంది. కావలసిన గడులు ఎన్ని ఉన్నాయి? ఈ 6. వాళ్ళని 6 తీసుకుంటే మనకు లెక్క ఆన్సర్ వస్తుంది. మిగతా వాళ్ళని తీసుకుంటే మనకు లెక్క ఆన్సర్ వస్తుందా? రాదు. మనకి ఏంటి ఇక్కడ కావాల్సింది? ఆ ప్రాబ్లం సాల్వ్ చేసి కరెక్ట్ గా ఆన్సర్ రావడానికి సంభావ్యత ఎంత అంటే ఈ 6 వస్తుంది. అదే లెక్క తప్పు చేయడానికి అవకాశం ఎన్ని ఉన్నాయనంటే గనక 4 వస్తుంది. లెక్క తప్పు చేయడానికి సంభావ్యత ఎంత అంటే ఈ 4 తీసుకోవాలి. ఆ 4 కావాలి మనకు. ఈ గొప్ప వాళ్ళు ఉన్నారు, ఈ 4 గొప్ప వ్యక్తులు వస్తేనే మనకి లెక్క అనేది తప్పు వస్తుంది. వీళ్ళు వేస్ట్ ఫెలోస్, ఈ 6 వేస్ట్ ఫెలోస్. కాబట్టి ఈ 6 లెక్క చేశారనుకో మనకేమొస్తుంది? లెక్కకి ఆన్సర్ వస్తుంది. రైట్, ఇవి మనకి కావలసినవి. ఈ రెండు ఈ కలిపి టోటల్ 10 అవుతాయి. ఒకసారి అర్థమైందండి. ఇక్కడ ఎన్ ఆఫ్ ఈకి ఎన్ ఆఫ్ ఎస్ కి స్మాల్ డిఫరెన్స్. ఎన్ ఆఫ్ ఈ అనేది కావలసిన అవకాశాలు, ఎన్ ఆఫ్ ఎస్ అనేది మొత్తం అవకాశాలు. ఒక స్కూల్లో ఒక 10 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక టీచర్ వాళ్ళకి ఒక ప్రాబ్లం ఇచ్చారు. ప్రాబ్లం ఇచ్చి ప్రాబ్లాన్ని సాల్వ్ చేయమన్నాడు. మనకి ఇక్కడ అంశం ప్రాబ్లం సాల్వింగ్. కానీ అందులో 6 లెక్కని కరెక్ట్ గా చేశారు, 4 తప్పు చేశారు. మనకి టీచర్ అడిగేది ఏంటి? కరెక్ట్ గా చేయడానికి సంభావ్యత అంటే ఈ 6 తీసుకోవాలి, తప్పు చేయడానికి సంభావ్యత అంటే ఈ 4 తీసుకోవాలి. అదే స్మాల్ డిఫరెన్స్. ఇప్పుడు మనం లెక్కలో చేసేది అదే. రైట్. అండ్ ఇక్కడ ఈ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అండి. ఈ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్. మరి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఈ 10లోనే ఉన్నాయి కదా. ఈ 6, ఈ 4 కలిపి ఈ 10లోనే అంశాలే. కాబట్టి ఈ అనేది సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 అయ్యింది అనుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అయితే దీన్ని సర్టైన్ అని పిలుస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అయితే దీన్ని సర్టైన్ అని పిలుస్తాం. అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 5 అండి. నల్ వస్తే కనుక దీన్ని అన్సర్టైన్ అని పిలుస్తాం. దీన్ని అన్సర్టైన్ అని పిలుస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ అయితే దీన్ని సర్టైన్ అని పిలుస్తాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ 5 అయితే ఇది అన్సర్టైన్ అని పిలుస్తామండి. ఈ రెండు ఎక్కువగా అవసరం లేదండి. ఇది ఎక్కువగా ఐసెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది అవసరం, మిగతా వాళ్ళకి అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి
ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ బి మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని అంటామండి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఇన్వర్స్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 అండి, ఇజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అవుతుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 దట్ ఈస్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అవుతుంది. దీన్ని మనం తీసుకెళ్ళినట్లయితే ముందుకి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటాం. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఈ అని అనొచ్చు. ఇక్కడ దీంట్లో ప్రాబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ ఈ అనేది జరగడానికి సంభావిత అండి, ఇది జరగడానికి, ఇది జరగకపోవడానికి, అంటే ఇది సక్సెస్ అండి, ఇది ఫెయిల్యూర్ అండి. ఇందాక చెప్పుకునేది ఈ 6 ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అవుతుంది, ఈ 4 ఏమవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అవుతుంది, ఆ 4 ఏమవుతుంది ప్రాబబిలిటీ ఆఫ్ ఆర్. రెండు కలిపి మనకి ఈ రెండు కలిపి 1 అవుతుంది, ఆ రెండు కలిపి 1 అవుతుంది. అంటే ఏం లేదు, ఇక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 6/10 అవుతుంది, ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇన్వర్స్ ఎంత అవుతుంది 4/10 అవుతుంది. ఇక్కడ 10 కసాకు కడితే 10 మీద 6 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 10/10 ఇజ్ ఈక్వల్ టు 1 వచ్చిందా? అదే ఇక్కడ మనం చెప్పాం. రైట్, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అనేది జరగడానికి సక్సెస్ రేట్ తెలియజేస్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఇన్వర్స్ అనేది జరగకపోవడానికి తెలియజేస్తుంది. ఇక్కడ ఇది గమనించాలి, అంటే జరిగేది ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ జరగనిది. ఈ ఒక్క కాన్సెప్ట్ మనకి మైండ్ లో ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే ఆ ప్రాబ్లం జరగడానికి సంభావ్యత ఎంత అంటే మనం జరగడానికి సంభావ్యత కట్టాల్సిన అవసరం లేదు, జరగకపోవడానికి సంభావ్యత కట్టి దాని నుంచి 1 నుంచి తీసివేసినా మనకు ఆన్సర్ వస్తుంది. లేదా జరగకపోవడానికి సంభావ్యత ఎంత అని క్వశ్చన్ వేస్తే, జరగకపోవడానికి సంభావ్యత ఎంత అని క్వశ్చన్ వేస్తే జరగకపోవడానికి సంభావ్యత కట్టవలసిన అవసరం లేదు, జరగడానికి సంభావ్యత ఎంత ఉందో మనం కట్టి దాన్ని 1 నుంచి మనం తీసేస్తే కనుక వచ్చిన ఆన్సర్ జరగకపోవడానికి సంభావ్యత అవుతుంది. ఇందులోనే ఉంది, సింపుల్ గా చూసుకోండి. ఇక్కడ జరగడానికి సంభావ్యత ఎంత అవుతుంది ఈ ప్రాబ్లం లో 6/10 అన్నాం. ఇక్కడ జరగడానికి సంభావ్యత 6/10 అన్నాం, జరగకపోవడానికి తర్వాత జరగకపోవడానికి కావాలి. జరగకపోవడానికి అంటే ఇక్కడ ఏం చెప్పాం, ఇది ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 6/10. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అడిగారు, ఈ బార్ గురించి మళ్ళీ మనం లెక్క చేయాల్సిన పని లేదు. ఏం చేయొచ్చు 1 మైనస్ 6/10 అంటే 10 మైనస్ 6/10 ఈజ్ ఈక్వల్ టు 4/10 వచ్చిందా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 4/10 ఇచ్చాడు. ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఈ కట్టమన్నాడు, ఇక్కడ మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఈకి మళ్ళీ లెక్క చేయాల్సిన అవసరం లేదు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇక్కడ 4/10 అవుతుంది, 10 మైనస్ 4/10 అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 6/10 అవుతుంది. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ వచ్చింది. అంటే ఫైనల్ గా మనం చెప్పొచ్చేది ఏంటంటే ప్రాబబిలిటీ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఎస్. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ రాసుకోవచ్చు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఇజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబబిలిటీ ఈ రాయవచ్చు. ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే జరగడానికి అవకాశాలు, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ అంటే జరగకపోవడానికి సంభావ్యత. ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకం, ఆపోజిట్. 1 నుంచి తీసివేస్తేనే మిగతాది అనేది వస్తుంది. రైట్, ఇదంతా ఒకసారి మనకు మైండ్ లో ఉండాలండి. రైట్, ఇంకొన్ని సూత్రాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. Probability of A intersection B is equal to probability of A into probability of B అయితే గనక దీన్ని మనం ఇండిపెండెంట్ అంటామండి. ఇండిపెండెంట్
అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇజ్ ఈక్వల్ టు 0 అయితే గనక మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. అట్లాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి అయితే ఈక్వల్లీ అండ్ లైక్లీ. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు 1 అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఇజ్ ఈక్వల్ టు 1 అయితే దీన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారండి. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఈ 4 కూడా ఐసెట్ కి ఎక్కువ అడుగుతారండి. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి అడగడు. ఇవి అడిగేది ఐసెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు దీన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ డాట్ ప్రాబిలిటీ ఆఫ్ బి అయితే కనుక వాటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్ అంటారు. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అయితే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని రాయాలి. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ బి అయితే ఈక్వల్లీ అండ్ లైక్లీ. అండ్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ఎగ్జాస్ట్ ఈవెంట్స్. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది. ఇచ్చేసి ఈ 4 ఆప్షన్లు ఇస్తాడు, టిక్ చేయమంటాడు. కాబట్టి ఐసెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి వాళ్ళ మైండ్ లో పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, మనం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతే గనక ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబిలిటీకి సంబంధించి. రైట్, ప్రసాద్ అనే వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు మరియు తను నివసిస్తున్న ప్రాంతంలో 5 స్కూల్స్ ఉన్నాయి. ఏ 2 పిల్లల్ని ఒకే స్కూల్కి పంపకూడదు, అయినా పిల్లల్ని స్కూల్కి పంపడానికి సంభావ్యత ఎంత అన్నది ఇక్కడ క్వశ్చన్ అండి. గతంలో మనం పెర్ముటేషన్ కి కాంబినేషన్ కి ఏవైతే చూసామో అవే మ్యాక్సిమం ఇక్కడ వస్తాయి, అవే రిపీట్ అవుతాయి, అవైతే అర్థమవుతాయని చెప్తున్నా. రైట్, ప్రసాద్ అనే వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు. ప్రసాద్ అనే వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు, 4 చిల్డ్రన్స్. అలాగే వాళ్ళ ఏరియాలో 5 స్కూల్స్ ఉన్నాయండి. 5 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు, 5 స్కూల్స్ ఉన్నాయి. వీళ్ళని ఈ 4 పిల్లల్ని 5 స్కూళ్ళకు పంపించాలి. ఎట్లా పంపించాలంట? ఏ 2 పిల్లల్ని ఒకే స్కూల్కి పంపకూడదు. ఏ 2 పిల్లల్ని ఒకే స్కూల్కి పంపకూడదు. ఏ 2 పిల్లల్ని ఒకే స్కూల్కి పంపకూడదు అంటే మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. రైట్, ముందు మనకు పాయింట్ అవుట్ చేయాల్సినవి ఏంటి? ప్రాబిలిటీలో ఎన్ ఆఫ్ ఈ పాయింట్ అవుట్ చేయాలి, అట్లాగే ఎన్ ఆఫ్ ఎస్ పాయింట్ అవుట్ చేయాలి. ఎన్ ఆఫ్ ఈ అంటే ఏం చెప్పాము? ఇవి కావలసినవి, రిక్వైర్డ్. ఇవి టోటల్ ఈవెంట్స్. రిక్వైర్డ్ ఈవెంట్స్, ఇవి టోటల్ ఈవెంట్స్. మరి ఎన్ ఆఫ్ ఈ ఇక్కడ మాట్లాడుకుందాం. ఎన్ ఆఫ్ ఈ, ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ కాబట్టి అది ముందు ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ ఏంటి? ఎన్ ఆఫ్ ఎస్. ఎన్ ఆఫ్ ఎస్ అంటే ఏంటి? మనకి ప్రసాద్ అనే వ్యక్తికి 4 పిల్లలు ఉన్నారు, 5 స్కూల్స్ ఉన్నాయి. ఈ 4 పిల్లల్ని 5 స్కూల్కి పంపించాలి. ఎన్ని విధాలు అన్నది టోటల్ ఈవెంట్స్. రిక్వైర్డ్ ఏంటి అంటే ఏ 2 స్కూల్ పిల్లల్ని ఒక స్కూల్కి పంపించకూడదు, అది రిక్వైర్డ్ అవకాశాలు. రైట్, అర్థమైందండి. రిక్వైర్డ్ ఈవెంట్స్ కి టోటల్ ఈవెంట్స్ కి డిఫరెన్స్. టోటల్ ఈవెంట్స్ అంటే ఈ లెక్కలో ఈ 4 పిల్లల్ని 5 స్కూల్కి పంపించగలిగే అవకాశాలు టోటల్ ఈవెంట్స్. ఏ 2 పిల్లల్ని ఒక స్కూల్కి పంపించకుండా పంపిస్తే అది మనకి కావాల్సింది. రైట్, ఎన్ ఆఫ్ ఎస్ కావాలి. ఈ 4 పిల్లల్ని 5 స్కూల్కి పంపించాలి. ఎట్లా పంపిస్తాం? చెప్పుకున్నాం గతంలో. స్కూల్ 1 ఉంది, స్కూల్ 2 ఉంది, స్కూల్ 3 ఉంది, స్కూల్ 4 ఉంది, స్కూల్ 5 ఉంది. ఫస్ట్ చిల్డ్రన్ 1 ఇక్కడ పంపించాం, చిల్డ్రన్ 2 పంపించాం, 3 పంపించాం, 4 పంపించాం. సెకండ్ టైం చిల్డ్రన్ 2 ఇక్కడ పంపించాం, చిల్డ్రన్ 1 పంపించాం, 3 పంపించాం, 4 పంపించాం. ఈ 2 సేమా నాట్ సేమా? ఈ 2 నాట్ సేమ్. నాట్ సేమ్ కాబట్టి పెర్ముటేషన్ కిందకు వస్తుంది. ఈ 2 నాట్ సేమ్ కాబట్టి పెర్ముటేషన్ కిందకు వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? పి. ఇది గతంలో చెప్పుకున్నాం, మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తాను. మళ్ళీ ఇంకా నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే చెప్పండి, డైరెక్ట్ గా చెప్పేస్తాను. ఒక్కసారి మీరు రీక్యాప్ చేసుకోవడం కోసం చెప్తున్నా. నాట్ సేమ్ కాబట్టి ఇక్కడ పెర్ముటేషన్. రైట్, ఇక్కడ మనకి మొత్తం అవకాశాలు కావాలి. మొత్తం అవకాశాలు ఏంటి? ఈ 4 పిల్లల్ని
5 స్కూళ్ళకి ఎన్ని విధాలుగా పంపించవచ్చు అంటే ఇక్కడ రిప్యుటేషన్ కలిపి తీసుకుంటేనే మొత్తం వస్తుంది. వితౌట్ రిప్యుటేషన్ అయితే ఏమొస్తుంది, కొన్ని పక్కకి వెళ్ళిపోతాయి. కాబట్టి టోటల్ అంటే రిప్యుటేషన్ ఉంది కాబట్టి మొత్తం కలిపి ఇందులోకి వస్తాయి. రైట్, ఈ 4 పిల్లల్ని 5 స్కూల్స్ కి పంపిస్తే ఎంత అవుతుంది, 5 పవర్ 4 అవుతుందండి. ఇక్కడ n పవర్ r కాబట్టి 5 పవర్ 4 అవుతుంది. ఎందుకంటే అందులో రిప్యుటేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క స్కూల్ కి ఇందులో చిల్డ్రన్ 1 చిల్డ్రన్ 2 పంపించవచ్చు, ఇక్కడ చిల్డ్రన్ 3 ఇక్కడ చిల్డ్రన్ 4 పంపించవచ్చు, లేదా చైల్డ్ 1 2 3 4 నలుగురిని ఒకే స్కూల్ కి పంపించవచ్చు. కాబట్టి అట్లా మొత్తం అవకాశాలు ఎన్ని ఉన్నాయంటే n పవర్ r అంటే 5 పవర్ 4 రిప్యుటేషన్ వచ్చేది మనకి ఇక్కడ టోటల్ అవకాశాలు. కాబట్టి 5 పవర్ 4 అంటే n ఆఫ్ s ఎంత వచ్చింది, 5 పవర్ 4 అయింది. ఇప్పుడు మనం n ఆఫ్ e గురించి డిస్కస్ చేద్దాం. n ఆఫ్ e అంటే ఏమన్నా, ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒక స్కూల్కి వెళ్ళకూడదు అంటే దీని మీనింగ్ ఏంటి, ఒక స్కూల్కి ఒక చిల్డ్రనే వెళ్ళాలి, ఒక స్కూల్కి ఇద్దరు చిల్డ్రన్స్ ని పంపించకూడదు. అంటే రిప్యుటేషన్ అనేది ఉండకూడదు దాని మీనింగ్. ఎన్ ఆఫ్ ఈ కావాల్సిన రిక్వైర్డ్ ఈవెంట్స్ లో మనకు ఇచ్చినటువంటి అర్థం ఏంటి, రిప్యుటేషన్ అనేది లేకూడదు అన్నది మనకి ఎన్ ఆఫ్ ఈ. ఇక్కడ ఏ స్కూల్ కి కూడా ఇద్దరు పిల్లలు వెళ్ళకూడదు అంటే ఒక స్కూల్ కి ఒకరు మాత్రమే వెళ్ళాలి, ఇద్దరిని పంపించడానికి అవకాశం లేదంటే వితౌట్ రిప్యుటేషన్. కాబట్టి ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుందంటే 5p4 అవుతుందండి. 5 స్కూల్స్ ఉన్నాయి, 4 చిల్డ్రన్స్ ఉన్నారు కాబట్టి 5p4 అవుతుంది. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ ఎంత అవుతుంది, ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5p4 రైట్. ఎన్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5p4. మరి ప్రాబబిలిటీ ఆఫ్ ఈ అంటే ఏం చెప్పుకున్నా, ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అనేది 5p4 అవుతుంది బై ఎన్ ఆఫ్ ఎస్ అనేది 5 పవర్ 4 అవుతుంది. 5p4 అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 హోల్ బై 5 పవర్ 4 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5. దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 4 12 12 24 7 125 24 బై 125. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 4 12 12 24 7 125 24 బై 125 మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్ ప్రాబబిలిటీ. రైట్, ఈ ప్రాబ్లం చూస్తే మీకు కొద్దిగా అర్థమైందండి. నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. రైట్, థ్యాంక్ యూ.